గీత ఈ పాపనే పావుగా వాడుకొని సిరికి దగ్గరవ్వాలని ప్రయత్నించింది. ఆ ఇంట్లో జరుగుతున్న అన్ని అనర్థాలకు కారణం ఈ పాపే. అంటే ఈ పాప సిరికి దగ్గరయ్యి గీత ఆత్మను బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తోందన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి వీల్లేదు. ఈ పాప ఆత్మను అడ్డుకోవాలి. సిరి ప్రాణాలు కాపాడాలి. కాపాడాలి. ధర్మబాబాయ్ చూపించిన ఫోటోలో ఉన్న పాపలా ఉందేంటి? ఆగు ఆగు! పాపా, ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? నేను మాట్లాడుతుంది నీతోనే. ఏయ్, ఇటు తిరుగు. తిరుగు. సరే దా. తగులుతుంది. ఏంటండి ఇంకా పాపతో ఆడుకుంటున్నారు? ఆఫీస్కి వెళ్ళరా? అదేంటి అంజలి, స్వామీజీ గారు 10 రోజులు మనం బయటకు వెళ్లకుండా పాపని జాగ్రత్తగా చూసుకోమన్నారు కదా. సిరిని చూసుకోవడానికి నేనున్నాను కదండి. పైగా చేతికి రక్ష కూడా ఉంది. మీరు వెళ్ళండి. ఎప్పుడు ఇంట్లో ఉండొచ్చు కదా అనేదానివి ఇప్పుడేంటి వెళ్ళమంటున్నావు? నేనున్నాను కదా, మళ్ళీ మీరెందుకు అన్నాను. ఉంటానంటే ఉండండి, నాకేంటి ప్రాబ్లం? అలా అంటావా? సరే అయితే, నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అది కంప్లీట్ చేసుకుని వచ్చేస్తా. అలాగే. బాయ్ సిరి. బాయ్ డాడీ, తొందరగా వెళ్ళి ఫాస్ట్ గా వచ్చే. ఓకే
బాయ్ అంజలి. సిరి పద, నీకు స్నానం చేయిస్తాను. ఓకే మమ్మీ. ఏంటి ఇలాగే వచ్చేస్తావా? స్నానానికి వెళ్తున్నాం కదా, ఆ రక్షాదారం తీసేసి దేవుడి గదిలో పెట్టేసిరా. ఎందుకు మమ్మీ? ఆ రక్షాదారం తడిసిపోతే దానికున్న శక్తి తగ్గిపోతుంది, అందుకే దాన్ని తీసే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు చెప్పినా సరే ఈ తాయెత్తు మాత్రం తీయొద్దు. ఆఖరికి నేను చెప్పినా సరే తీయొద్దు. నీకే చెప్పేది, తీ. సరే తీస్తాను, నువ్వు తిరుగు. ఏ ఎందుకు? తిరగమన్నానా? తిరిగాను. తీసావా? తీస్తున్నాను మమ్మీ. అయ్యిందా? ఇంకా కాలేదు మమ్మీ, తీస్తున్నాను. ఎంతసేపు సిరి, త్వరగా కానీ. ఎంతసేపు, త్వరగా తీ. సిరి, 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 సిరి. సిరి, ఎక్కడికెళ్ళావు? నాతో దాగుడు ముద్దలు ఆడుతున్నావా? ఏయ్, నాతోనే ఆడుతున్నావా? సిరి, నువ్వు ఎక్కడున్నా నేను పట్టుకుంటాను. సిరి, సిరి ఎక్కడున్నావు? సిరి ఎక్కడున్నావు? నిన్నే. సిరి, సిరి ఎక్కడున్నావు? సిరి, సిరి. ప్రదీప్ చెప్పు. సార్, మీటింగ్ క్యాన్సిల్ అయింది సార్. ఏంటి, మీటింగ్ క్యాన్సిల్ అయిందా? అవును సార్. ఈ విషయం ముందుగానే చెప్పాలి కదా. నేను ఆల్రెడీ ఆఫీస్కి బయలుదేరాను. సారీ సార్. సర్లే, నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాను. ఇంకొక విషయం, నెక్స్ట్ 1 వీక్ వరకు నాకు ఎటువంటి మీటింగ్స్ పెట్టకు, ఓకేనా? ఓకే సార్. బాయ్. సిరి,
మమ్మీని ఇలా ఆట పట్టించడం తప్పు కదా. బయటకొచ్చేయ్. ఇదిగో నాకు కోపం తెప్పిస్తున్నావు. మర్యాదగా బయటికి రా. సిరి, దొరికావు. తాయెత్తు తీసేయ్. మమ్మీ నాకు భయంగా ఉంది. ఎందుకు ఇలా చేస్తున్నావు? మమ్మీని నేనుండగా నీకెందుకు భయం? నువ్వే కదా మమ్మీ తాయెత్తు తీయొద్దు అన్నావు. అవును, ఆ తాయెత్తు కట్టింది నేనే, తీయమంటోంది నేనే. తీయ్. వద్దు, నేను తీయను. తీయవే, తీయవే. వద్దు మమ్మీ. తీయమంటున్నానా? తీయమంటున్నానా? తీయొద్దు మమ్మీ. వద్దు మమ్మీ. తీయమంటున్నానా? వద్దు మమ్మీ. తీయొద్దు మమ్మీ. అమ్మ తీయొద్దు. ప్లీజ్ మమ్మీ తీయొద్దు మమ్మీ. ప్లీజ్ మమ్మీ తీయొద్దు మమ్మీ. తీయ్. తీయమంటున్నానా? అంజలి. డాడీ. సిరి, డాడీ, నా చేతుకున్న తాయెత్తును మమ్మీ బలవంతంగా తీసేస్తుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎంత ప్రమాదం జరగబోయేదో తెలుసా? సమయానికి స్వామీజీ గారు వచ్చారు కాబట్టి సరిపోయింది. లేదంటే పాప పరిస్థితి ఏంటి? అసలు నిన్ను అర్జున్, ఏమైందండి? నా మీద ఎందుకు అరుస్తున్నారు? నువ్వేం చేస్తున్నావో కూడా నీకు తెలియలేదా? పాప చేతుకున్న రక్ష తీసేయబోయావు. నేను నేను ఆ పని చేశానా? అంజలి చేసిన పని తను స్పృహలో ఉండి చేయలేదు. తనని ఏదో శక్తి లోబరుచుకుని ఇలా ప్రవర్తించేలాగా చేసింది. అసలు నేను ఇక్కడ
నాకే తెలియడం లేదు స్వామి. ఇందాక గేట్ దగ్గర ఓ నల్ల డ్రెస్ వేసుకున్న చిన్న పాప కనిపించింది. తనెవరో తెలుసుకోవాలని తన వెంట వెళ్ళాను. తీరా ఒక చోటుకి వెళ్ళాక ఆ పాప తిరిగి చూసింది. అంతే. ఆ తర్వాత ఏం జరిగిందో నాకేం గుర్తు లేదు స్వామి. ఆ పిల్లే నీ మనసుని వశపరుచుకుని నీ చేతనే సిరిచేతుకున్న రక్షరేఖను తీయించడానికి ప్రయత్నం చేసింది. ఒక చిన్న పిల్ల అంజలిని హిప్నటైజ్ చేసి ఈ పని చేయించిందా? ఆ పాప ఎవరో కాదు, ఇన్ని రోజులు సిరి ఆడుకున్న బొమ్మలో దాక్కుని ఉన్న ప్రేతాత్మ. అమ్మో, ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. కొంచెం అయ్యి ఉంటే మమ్మీ నిన్ను చూసుండేది తెలుసా? ఇంకొద్ది రోజులు అలాగే ఉంటే ఆ ఆత్మ సిరిని పూర్తిగా వశపరుచుకొని తన ప్రాణాలకే చేటు తెచ్చేది. చూసారా నేను చెప్తే ఎవ్వరు నమ్మలేదు. అవును స్వామి, నేను ఆ రోజు వీళ్ళందరికీ చెప్పాను. బొమ్మలా నా పైకి వచ్చింది, తర్వాత చిన్నపిల్లలా మారి చంపడానికి ప్రయత్నించింది. చావు దాకెళ్ళొచ్చాను, కానీ వీళ్ళెవ్వరు నమ్మలేదు. ఈ ఇంట్లో జరిగిన అన్ని అనర్థాలకు ఆ ప్రేతాత్మే కారణం. నెమ్మదిగా సిరికి దగ్గరయ్యి తన సహాయంతో నలుగురిని అంతం చేసి తన ప్రతీకారం తీర్చుకుంది. ముందే ఉంటూ సిరిని అడ్డు పెట్టుకుని ఎన్ని ఘోరమైన పనులు చేసిందంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను స్వామి. దీనికి పరిష్కారం లేదా స్వామి? నువ్వేం కంగారు పడకమ్మా. ఇప్పుడే మంత్రించిన నిమ్మకాయలతో ఈ ఇంటికి రక్ష వేస్తాను. దాన్ని దాటి ఏ శక్తి ఇంట్లోకి రాదు. రామో, ఆ రక్షను తీసుకురండి. ఈ నిమ్మకాయల్ని ఇంటి 4 వైపులా భూమిలో పాతిపెట్టండి. అలాగే స్వామి. ఇక్కడ తవ్వండి. ఇక్కడే స్వామి.
ఎన్ని రోజులు భయపడుతూ ఇంట్లో ఉండమంటారు స్వామి? దీనికి పరిష్కారమే లేదా? పగ ప్రతీకారమే లక్ష్యంగా గతి తప్పి తిరుగుతున్న ఆ ప్రేతాత్మని శాశ్వతంగా అనంత వాయువుల్లో కలిపేయాలి.